నూతన బార్ల పాలసీ ఖరారైంది. కొత్త మార్గదర్శకాలను ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. కొత్త పాలసీ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆదాయం పెంపుతో పాటుగా గతంలో ఉన్న విధానాల్లో మార్పు చేస్తూ ఈ పాలసీ విడుదల చేశారు. ఇదే సమయంలో మద్యం విక్రయ వేలను పెంచుతూ వెసులుబాటు కల్పించారు. ఏపీ ఎక్సైజ్ శాఖ నూతన బార్ పాలసీని ప్రకటించింది. 3 ఏళ్ల పాటు ఈ పాలసీ అమలులోకి రానుంది. గత పాలసీలో వేలం విధానంలో బార్లు కేటాయించగా ఇప్పుడు లాటరీ విధానంలో కేటాయించనుంది. 840 బార్లకు ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. గీతా కులాల వారికి మరో 10% అంటే 84 బార్లకు తర్వాత విడిగా నోటిఫికేషన్ ఇస్తుంది. దీంతో రాష్ట్రంలో కొత్త 84 బార్లు పెరగనున్నాయి. బార్ల పని వేళలను 2 గంటలు పెంచింది. ప్రస్తుతం ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు బార్లు పనిచేస్తున్నాయి. కొత్త పాలసీలో ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయి. అయితే లాటరీ విధానంలో దరఖాస్తుల పరిమితిపై నిబంధన పెట్టింది. ఒక్కో బార్కు కనీసం 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తారు. ఒక దరఖాస్తుకు 5 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజుగా నిర్ణయించింది. అదనంగా మరో 10,000 చెల్లించాలి. లైసెన్స్ ఫీజు 3 కేటగిరీల్లో నిర్ణయించింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పర్యాటక శాఖ గుర్తించిన పర్యాటక ప్రాంతాల్లో మాత్రమే లైసెన్సులు, బార్లు ఏర్పాటు చేయాలి. జనాభా ఆధారంగా ధరలు ఖరారు చేశారు. 50,000 వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో 35 లక్షలు, 50,000 నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే 55 లక్షలు, 5 లక్షలు దాటిన చోట్ల 75 లక్షలుగా ఖరారు చేసింది. గీతా కులాలకు కేటాయించే బార్లకు అందులో 50% మాత్రమే లైసెన్స్ ఫీజుగా ఉంటుంది. ఏటా 10% ఫీజు పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్వార్టర్ 99 రూపాయల మద్యం బార్లలో అమ్మకానికి అవకాశం లేదని ఎక్సైజ్ స్పష్టం చేసింది. విమానాశ్రయాల్లోనూ బార్లు ఏర్పాటు చేసుకోవచ్చు. తిరుపతి విమానాశ్రయం ఇందుకు మినహాయింపు. విమానాశ్రయాల్లో బార్లపై ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేశారు. బార్లకు దరఖాస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్ 2 రూపాల్లోనూ స్వీకరించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది.